నేను కప్పు గెలిచేది ఒకరే, కానీ ఇక్కడ నుంచి మీకు ఒక గుర్తుగా అందరికి కొన్ని అవార్డ్స్ ఇవ్వబోతున్నా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. మీకు మేము ఇస్తున్న అవార్డ్ మిస్టర్ వైలెంట్, మిస్ సైలెంట్. కొట్టించుకుని నవ్వుతావేంట్రా ఎర్రి. ఎలా అనిపిస్తుంది అవార్డ్స్ గెలుచుకున్నందుకు? ఈ అవార్డు గెలుచుకున్నందుకు నూకరాజుగా నాకు గర్వకారణంగా ఉంది. అంతో అలానే మిగిలిపోయింది. అందుకే మీకు మేము ఇస్తున్నాము మిస్టర్ ఆవేశం, మిసెస్ ఆయాసం. ఎలా అనిపించింది అవార్డు గెలుచుకోవడం? అంటే చాలా గర్వంగా ఉంది. ఈ అవార్డు యాక్చువల్లీ నా వైఫ్ కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? అందుకే తెలీదా నీకు? అది నీకు అంటే నా వైఫ్ నా వెనుకుండి నన్ను నడిపించి ఆవేశంగా ఆమె మార్చింది. అది అయినా వాడు ఆవేశం స్టార్ లా మీద మీదకి వస్తాడేంటి? అదే వాడు అందరి ముందు షో చేస్తున్నాడు, పెద్ద హీరో అనుకుంటున్నాడు. ఎవరి ఏంటి మాస్టర్ ఇలా ఇలా నడుస్తున్నారని అనుకుంటున్నారా? కాదు, అసలు నీకు నడిచేదానికే రాదు. కింద సెగ్గడ్డలు లెగిస్తే ఎట్లా నడుస్తారో అలా నడుస్తున్నావు. నేను చెప్పాను కూడా. ఇందాకే ఆటలో ఆయన ప్యాంట్ చిరిగింది ఫ్రెండ్స్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అటు చూడండి ఇద్దరు. మీకు మేము ఇస్తున్న అవార్డ్స్ మిస్టర్ ఓజీ, మిసెస్ క్రేజీ. పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. ఏదో బెడ్ పూజేసుకొని అవార్డు గెలుచుకోవడం అంటే రియాలిటీ షో అంటే రియల్ గా ఉండాలి కదా. మనకేం వస్తే అది చెప్పేసి అనమాట, అణుచుకోకుండా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ ఒక్కసారి చెప్పండి. నువ్వు అరిస్తే అరిపేమో, నేను అరిస్తే గాడ్జిలా కూడా గజగజలాడాల్సిందే. బొంగేం కాదు. ఎస్ మిస్టర్ మేనిఫెస్టేషన్, మిసెస్ మెడిటేషన్. ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది? అలానే ఉంది. ఎలా ఉంది? అలానే ఉంది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. చేయాల్సిందంతా ఆయన చేశాడు కాబట్టి ఆయనకి మేము ఇస్తున్నాము మిస్టర్ గ్లో, ఈవిడికి మేము ఇస్తున్నాము మిస్టర్ స్లో. సూపర్. ఎలా అనిపిస్తుంది సో ఇద్దరికి గెలుచుకోవడం స్లో అండ్ గ్లో? చాలా అసలు అంటే మా జీవితాల్లో ఇది చాలా పెద్ద అవార్డు. శ్రీముఖి, ఈ అందమైన ప్రయాణంలో మీ పాత్ర ఎంతో గొప్పది.